ఓం సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురు గ్రహం యొక్క సంచారం రుజుమార్గంలో ఉండబోతూ ఉన్నది. మేషరాశి యందు గురువు, అలాగే కన్యారాశి యందు కేతువు, వృశ్చికమందు శుక్రగ్రహము, ధనురాశి యందు రవి కుజ బుధుల యొక్క సంచారము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం యొక్క సంచారం ఉండగా చంద్రుని యొక్క సంచారము సింహము, కన్యా, తులారాశులు యందు ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మ రాశి యందు ఇప్పటి వరకు వక్రించినటువంటి గురుగ్రహం ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకంత జన్మగురుని యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. లాభస్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో శుక్రగ్రహము, అలాగే ఈ వారంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ కొత్త సంవత్సరాన్ని కొంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలోనూ, అలాగే ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోనూ అనుభవించడానికి, అలాగే ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ ప్రారంభ వారమందు చక్కగా మానసిక ప్రశాంతత, కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, అలాగే ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రానికి కానీ ఆధ్యాత్మిక ప్రాంతం యొక్క సందర్శనాన్ని కానీ చేయడానికి మేషరాశి వారికి ప్రత్యేకించే అవకాశాలు ఉన్నాయి. సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, అలాగే నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం చేయడానికి కూడా మేషరాశి వారికి అవకాశం ఉన్నది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం, లాభస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు మీకు ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడానికి వారి ఈ రెండు గ్రహాలు కూడా చాలా ఉపయోగపడతాయి. మరి ముఖ్యంగా మీ మీద ఉన్నటువంటి పని భారాన్ని తగ్గించేటువంటి విధంగా ఆర్థిక ఇబ్బందుల భారం కానీ లేదా రుణ బాధల తాలూకు బాధలు, ఆ ఒత్తిడిని కానీ తగ్గించేటువంటి విధంగా శుక్రుడు కొంత ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే జన్మ గురుని యొక్క దోషము, వ్యయ రాహువు యొక్క దోషము, అలాగే భాగ్యస్థానముందు ఉన్నటువంటి రవి బుధ కుజగ్రహాల యొక్క మిశ్రమమైనటువంటి స్థితి, ఇవి ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంత భారం ఆర్థికంగా కొంత ఉంటూనే ఉంటుంది. అంటే మానసిక ప్రశాంతత, కుటుంబాభివృద్ధి, ఉద్యోగంలో సమస్యలు తగ్గినా కూడా ఈ వారంలో కొంత ప్రయాణాలు, ఖర్చులు మాత్రం కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఇది మేషరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉండేటువంటి పని ఒత్తిడి లేదా భారం తగ్గుముఖం పడుతుంది. పై అధికారులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగంలో మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత జాప్యంతో ముందుకు సాగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి గ్రహస్థితి తోడ్పడుతూ ఉంటుంది. అయితే శ్రమ మాత్రం కొంత అధికంగా కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. గురుని యొక్క వక్రగతి ఎప్పుడైతే తొలగిపోయినదో కొంత ఏకాగ్రత లోపము అనేటువంటిది కనబడుతోంది. దీనివల్ల చదువులో కొంత వక్రగతిగా, అంటే పక్కదోవ పట్టేటువంటిది, ఏకాగ్రత లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక అభివృద్ధితోటి సంతోషదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేయడం లేదా దత్తక్షేత్ర దర్శనం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కాలం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశికి అష్టమ స్థానమందు
రవిగ్రహం కానీ, కుజుడు కానీ, బుధగ్రహం కానీ సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ 3 గ్రహాల యొక్క యుతి అష్టమ స్థానమయందు ఏర్పడడము, సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడము, వ్యయమందు గురుడు యొక్క వక్ర త్యాగం జరగడం వల్ల కొంత ఈ వారంలో శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తెలియనటువంటి మనోవ్యధ, ఏదో తెలియనటువంటి మానసిక అశాంతి కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కొత్త సంవత్సరాన్ని మీరు ప్రారంభం చేద్దాము అనుకునేటువంటి విధంగా మాత్రం ప్రారంభం చేయలేకపోతారు. కొంత అనుకోని పరిస్థితులు, అనుకోని ఒత్తిడిలో లేకపోతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉండడం వలన మీరు ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి విధంగా ప్రారంభం చేయకపోయినప్పటికీ కొంత సర్దుబాటు చర్యలతోటి ముందుకు సాగేటువంటి పరిస్థితి మాత్రం ఈ వృషభ రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. కంగారు, ఆలస్యము అనేటువంటివి ఈ వారంలో ప్రతి క్షణము కూడా వృషభ రాశి వారికి అధికంగా కనబడుతూ ఉన్నాయి. అసంతృప్తి, అలాగే కోపం అధికంగా ఉండడము, అలాగే ఎవరు మనం చెప్పినది వినట్లేదు అనేటువంటి ఒక భావన మీలో చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఆత్మన్యూన్యత భావం అనేటువంటిది కూడా చెలరేగడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది, మీకు నచ్చినటువంటి ప్రాంతాలకి కానీ లేదా బంధువుల మధ్యలోకి కానీ కొంత వెళ్ళలేకపోతూ ఉంటారు. మీకు తగినటువంటి గౌరవం ఇవ్వలేదనో లేదా మీకు లభించాల్సినటువంటి సత్కార్యములు ఇవన్నీ కూడా మీకు లభించలేదనో ఏదో ఒక అసంతృప్తి అయితే ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారిలో ఉంటుంది. అంతేకాక దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ, అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ₹1 ప్రయోజనం లేనటువంటి పనుల కోసం అత్యధికమైనటువంటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. చివరికి కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడపకుండా ఏదో పని ఒత్తిడితోనో పని భారంతోనో ఈ వారాన్ని గడిపేటువంటి పరిస్థితులు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అయితే ఈ వారం కొంత అధికంగా ఉంటుంది. ఉద్యోగం వల్ల కొంత దూరత్ర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కొంత ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఇది మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. కొంత మానసిక అశాంతి ఉన్నప్పటికీ వ్యాపార లాభం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అయితే మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. అంత అదృష్టం లేదు కాబట్టి కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. అష్టమంలో రవి కుజులు ఉన్నప్పుడు వంట వండేటప్పుడు అగ్ని, విద్యుత్తు, అలాగే పదునైనటువంటి వస్తువుల పట్ల చాలా అప్రమత్తత, జాగ్రత్తతోటి ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి గురుగ్రహం కానివ్వండి లేదా రాహుగ్రహం కానివ్వండి, అలాగే చంద్రగ్రహం అనుకూలించేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. సప్తమ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాల తాలూకు యుతి వల్ల కొంత ఈ వారంలో ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూరత్ర ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. సొంత ప్రాంతాలకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో మాటామంతి, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కొంత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ షష్ఠ స్థానమందు ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి, అలాగే చంద్రుని యొక్క బల ప్రభావం చేత కొంత ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కొంత గృహ ఉపకరణాలని కొనుగోలు చేయడానికో, ఫర్నిచరో లేకపోతే వస్త్రాలంకరణో లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులో, మొబైల్ ఫోన్సో లేకపోతే మరి ఏ ఇతరత్ర ఎలక్ట్రానిక్ లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయడానికి మిథున రాశి వారు కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అందులో కూడా అప్పు చేసి వాహనాలు, అప్పు చేసి వస్తువులు, గృహాలు, గృహోపకరణాలు లాంటివి కొనుగోలు చేయడానికి మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి కొంత మానసిక ప్రశాంతత లోపము అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి పనులు, ఏ పనైనా ప్రారంభం చేయడం, దాన్ని మధ్యలోకి తీసుకువెళ్ళడం, మరలా మధ్యలో ఉన్నప్పుడు ఇంకో పనిని ప్రారంభం చేయడం, ఇలా పని ఒత్తిడిని, పని భారాన్ని పెంచుకుంటూ పోతారు.
ప్రతి చిన్న విషయానికి మీరే సొంతంగా కష్టపడి మీరే ఆ పని చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా క్రమశిక్షణ అనేటువంటి దాన్ని పాటిస్తూ ఉండాలి. ఒక పని పూర్తయితేనే కానీ ఇంకో పని జోలికి వెళ్ళకూడదు. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీకు నచ్చినటువంటి విషయం మీ కుటుంబ సభ్యులకి నచ్చకపోవడం, లేదా వారు చెప్పినటువంటి విషయాన్ని మీరు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉండడం లాంటి అంశాలు ఈ సఖ్యత లోపానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ వారం కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దానిని దాటి మీరు అధిగమించి పని చేయగలుగుతారు. ప్రజ్ఞ, తెలివితేటలు, అనుభవంతో కూడి ఉన్నటువంటి వ్యవహారాలను చక్కగా చక్కబెట్టగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించడానికి సావకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్యకి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశి ఈ కర్కాటక రాశి. మరీ ముఖ్యంగా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం అనుకూలిస్తూ ఉండడం, రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు అనుకూలిస్తూ ఉండడం, అలాగే శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం వెరసి దాదాపుగా 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి రానున్నాయి. ఈ గ్రహాల యొక్క బల ప్రభావము చేత ఈ కర్కాటక రాశి వారు ఈ కొత్త సంవత్సరంలో ఏవైతే ముఖ్యమైనటువంటి పనులను చేయదలుచుకున్నారో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రారంభం చేయగలుగుతారు. ఆ పనులన్నీ కూడా ముందుకు సాగి ఆ కార్య విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఖచ్చితంగా తోడ్పాటు చూపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా షష్ఠ స్థానముందు రవిగ్రహం, కుజగ్రహం సంచారం చేయడం వల్ల షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. అనగా ఏ పని ప్రారంభం చేసినా దానిలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి అటు షష్ఠ రవి గాని షష్ఠ కుజుడు గాని చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాక శత్రువుల మీద పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి, లేదా ఎటువంటి పరిస్థితుల్ని మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి, అలాగే ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి కూడా ఈ గ్రహస్థితి 100కి 100 పాళ్ళు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం లౌకిక వ్యవహారాలలో చక్కటి విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆయుర్దాయాన్ని అభివృద్ధి చెందించేటువంటి విధంగా అకారణంగా ఏర్పడినటువంటి కలహాలను కానీ, అకారణంగా వచ్చినటువంటి రుణ బాధలను కానీ, శత్రు బాధలను కానీ, కుటుంబ సమస్యలను కానీ పారద్రోలేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కర్కాటక రాశి వారికి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ఇది ఒక శుభ పరిణామము. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఉద్యోగపరంగా ఉండేటువంటి ఎదుగుదల చాలా చక్కగా కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా శీఘ్రంగా శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈ వారం లాభాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఈ వారం ప్రత్యేకించే అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి స్త్రీలకు ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని, అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల్ని దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన విశేషించి చేయడం చెప్పదగినటువంటి సూచన.
ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరాన్ని సింహరాశి వారు ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ప్రారంభం చేస్తారు. కారణం గురుని యొక్క శుభ ఫలితాలు, ఆ కిరణాలవి కూడా సింహరాశి మీద ఉండడం, అలాగే రాశికి పంచమ స్థానమందు బుధుని యొక్క సంచారము, చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క సంచారము, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే రాశి లగాయతు చతుర్థ పంచమ స్థానాల్లో పూర్ణ శుభగ్రహాల యొక్క సంచారం ఉంటుందో అది సర్వ సౌభాగ్యాలని కూడా సూచిస్తూ ఉన్నది. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను, అలాగే సంతానానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవి రెండూ కూడా కొంత అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. నూతన గృహములు, నూతన వాహనాల తాలూకు కొనుగోలు, ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే గృహములను కానీ, వాహనాలను కానీ, గృహ ఉపకరణాలను కానీ కొనుగోలు చేయడానికి లేదా అమ్మకాలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. బంధువర్గం, మిత్రవర్గం, అలాగే కుటుంబ సభ్యులు వీరందరూ కూడా చక్కగా మీతో సఖ్యతగా ఉండడానికి, మీరు నడిచినటువంటి బాటలోనే వాళ్ళు కూడా నడవడానికి, మీకు తగినటువంటి సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి అంశాల పట్ల ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల కానివ్వండి, ఉద్యోగంలో మార్పు కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, లేదా వేరే ఉద్యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగంలో పై అధికారులతోటి కానీ ఇతరులతోటి ఉండేటువంటి సఖ్యత వాతావరణం పెరుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి చేసేటువంటి ప్రయత్నాలు, వ్యాపారంలో చేసేటువంటి చిన్నపాటి మార్పులు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. కాకపోతే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. మనసుకి నచ్చినటువంటి విషయాలు కొంత వెనక్కి వెళుతూ ఉండడము, కొన్ని విషయాల్లో మీరు సర్దుబాటు చర్యలు చేసుకుంటూ ఉండడం లాంటి అంశాలు కొంత కనబడుతూ ఉన్నాయి. సింహరాశి వారు మొత్తం మీద ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చతుర్థ స్థానమందు రవిగ్రహం కానీ, కుజగ్రహం కానీ సంచారం చేయడం, అర్ధాష్టమ స్థానమందు రవి కుజుల యొక్క సంచారం కొంత పీడను కలగజేస్తూ ఉంటే, అష్టమ స్థానమందు గురుని యొక్క రుజుగతి ప్రయాణం కూడా ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెడుతుంది. వారం యొక్క ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు ఉండేటువంటి చంద్రుని యొక్క స్థితి కూడా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారు ఈ వారంలో ప్రధానంగా మొదటి 3 రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే ఏదైనా ఆటలు ఆడుకునేటువంటి అప్పుడు, అలాగే ఏదైనా ఈ విద్యుత్తు లేక ఈ పదునుగా ఉండేటువంటి పనిముట్లు లేదా అగ్నికి సంబంధించినటువంటి విషయాల పట్ల, క్రిమి కీటకాదులు, విషపూరితమైనటువంటి జంతువులు, 4 కాళ్ళ జంతువులు, వీళ్ళ పట్ల కొంత ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే చతుర్థ స్థానమందు బుధగ్రహం కూడా సంచారం చేయడం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల ఈ మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతల్ని ఈ గ్రహాలు తగ్గించినప్పటికీ కూడా ఏదైనా ఒక విషయం జరిగితే దాని నుండి రికవరీ రేట్ అధికంగా ఉంటుంది. కానీ ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగకుండా మాత్రం ఈ గ్రహస్థితి ఆపలేదు. కాబట్టి
కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటూ ఉండాలి. మాట మాట్లాడేటప్పుడు ఈ వారం ప్రత్యేకించి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆటలు ఆడుకునేటువంటి అప్పుడు, అలాగే దూర ప్రాంత సంచారం చేసినప్పుడు వీటికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా బుధవారం లగాయతు కొంత ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీ యొక్క అనుభవం, తెలివితేటలను ఉపయోగించి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుని దానిలో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా తిరిగి మరలా నష్టపోయినటువంటి ధనాన్ని కానీ ద్రవ్యాన్ని కానీ తిరిగి సంపాదించుకోగలుగుతూ ఉంటారు. ఇలా ఏదైనా ఒక ఇబ్బందికరమైన సంఘటన జరిగి దాని నుండి బయటికి రావడం అనేటువంటిది ఈ వారంలో కన్యా రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అయితే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మార్పులకి, స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. తులారాశి వారు ఈ సంవత్సరాన్ని చాలా ఉల్లాసంగా, ఆనందదాయకమైనటువంటి విషయాలు, సంతోషకరమైనటువంటి వర్తమానాలతోటి చక్కగా ఆనందదాయకంగా ప్రారంభం చేయగలుగుతారు. కారణం, ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో రవిగ్రహం కానీ, కుజగ్రహం కానీ, షష్టమందు రాహువు కానీ, సప్తమంలో గురుడు కానీ, జన్మ రాశి యందు ఉండేటువంటి చంద్ర బల సంపత్తి కానీ, కుటుంబ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు కానీ వెరసి దాదాపుగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం చక్కటి ఆనందదాయకంగా వీరు ప్రారంభం చేయగలుగుతారు. అనుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, మిత్రుల యొక్క సహకారం, పై అధికారుల యొక్క అండదండలు, సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం వీరి మీద ఉంటుంది. అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే అనుకున్నటువంటి పదవుల్ని అధిరోహించగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో చేసేటువంటి మార్పు చేర్పులు కలిసి రావడం ద్వారా ఆర్థిక ఉన్నతి కనబడుతూ ఉన్నది. కొత్త వాహనాల కొనుగోలు, నూతన గృహ ప్రవేశాదులు, అలాగే స్థలముల యొక్క కొనుగోలు లేదా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చిన్న చిన్న మొబైల్ ఫోన్ల దగ్గర నుండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి విషయాల వరకు అన్నింటా కూడా శీఘ్రంగా నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి వాటికి అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉన్నది. నూతన వస్త్రములు, అలాగే శరీర అలంకరణకి సంబంధించినటువంటి ఆభరణాలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు, దేవాలయాల యొక్క సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఆనందాన్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు మెరుగైనటువంటి విధానంలో కనబడుతున్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి, మంచి విశ్వవిద్యాలయంలో ఏదైనా అక్కడ విద్య కోసం చేరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆరోగ్యానికి అవకాశాన్ని ఇస్తుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి.
ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రాశిలోనే శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే ద్వితీయ స్థానమందు బుధుడు యోగించడము, ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం అధికంగా ఉండేటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కొత్త సంవత్సరాన్ని ఏ రకంగా అయితే ప్రారంభం చెయ్యాలి అనుకున్నారో అదే మాదిరిగా చక్కగా నూతనమైనటువంటి ప్రణాళికలతోటి, ఆకర్షణీయమైనటువంటి విధి విధానాలతోటి అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి విధంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క పద్ధతి, ప్రణాళికలు, మార్పు చేర్పులు కొత్త సంవత్సరంలో ఉండబోతూ ఉన్నాయి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అదృష్టం తోడవుతుంది. నూతన వాహనాలు, గృహోపకరణాలు, గృహములు, ఆభరణములు, అలాగే లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి, అలాగే ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అలాగే శారీరక సౌఖ్యం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దూరత్ర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం చేసేటప్పుడు కానీ కొద్దిపాటి అలసట ఏర్పడినప్పటికీ బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా ముందుకు సాగగలుగుతారు. అలాగే గతంలో వాయిదా పడినటువంటి ప్రయాణాలు కానీ, గతంలో వాయిదా పడినటువంటి శుభ కార్యక్రమాలు కానీ మరలా తిరిగి ప్రారంభం చేయగలుగుతారు, ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు. కొత్తగా ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనం, అలాగే కొంత తీర్థయాత్రలు, దైవ దర్శనాలు లాంటివి కూడా ఈ వారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులు కొంత అధికంగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధమైనటువంటి విధి విధానాలతోటి వాటిని అధిగమించగలుగుతారు. గురుబల లేమి, రాహు ప్రతికూల స్థితి, శని యొక్క అర్ధాష్టమ స్థితి ఉన్నప్పటికీ దీనివల్ల వచ్చేటువంటి కుటుంబ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి విధి విధానాలను పాటించకపోయినప్పటికీ వాటిని అధిగమించుకుని మీరే సద్దుమణుక్కుని కొంత ముందుకు సాగుతూ ఉండడం, మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ధోరణి, ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించకుండా సామరస్య ధోరణితోటి ముందుకు సాగేటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా మిగతా వారిని ఆకర్షించేటువంటి విధంగా ఉండబోతూ ఉన్నాయి. మీరు చేసేటువంటి ప్రతి పని, అలాగే మీ యొక్క పనితనం ఇవన్నీ కూడా 10 మంది మెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాక ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి విధి విధానాలు స్పష్టంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఏకాగ్రత లోపం కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా డీవియేషన్ అంటే ఉన్నటువంటి విషయానికన్నా పక్క విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురువు యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి చికాకులకి కారణమైనప్పటికీ మరలా అటువంటి విషయాలని ఈ గ్రహస్థితే దూరం చేసి కొంత ఆర్థికమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి గురువు పంచమ స్థానమందు యోగిస్తూ ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాలు ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. అయితే తక్కువ కాలం సంచారం చేసేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని, శుక్రుడు గాని, ఈ 4 గ్రహాల తాలూకు ప్రతికూలతలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు ఆర్థికంగా ధను రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. సంపాదన అధిక మొత్తంలోనే సంపాదించగలుగుతారు. ఊహించినటువంటి సంపాదన కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉంటుంది. అనగా ఆదాయ మార్గాల్ని పెంచుకోగలుగుతారు. అయితే ఎంత ఆదాయం వచ్చినప్పటికీ ఈ వారంలో ఖర్చులు కొంత అధికంగా ఉండడం, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు లేదా గృహోపకరణాలు, బంగారపు వస్తువులు, ఆభరణాలు, వస్త్రములు, శరీర అలంకరణకి సంబంధించినటువంటివి, లగ్జరీకి సంబంధించినటువంటివి, ఇటువంటి వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ధనురాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈ వారం కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు, శారీరకమైనటువంటి కొన్ని సమస్యలు, మరీ ముఖ్యంగా విద్యుత్ వల్ల కానీ, అగ్ని వల్ల కానీ,
పదునైనటువంటి వస్తువుల వల్ల కానీ కొంత శరీరం ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఈ గ్రహస్థితికి కొంత ఈ రాశి వారికి తోడ్పడుతూ ఉంటుంది. అనగా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతుంది. అలాంటప్పుడు మరీ ముఖ్యంగా జన్మ రాశి అందే బుధ, కుజ, రవి గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు. అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత ఇబ్బంది పడతారు. కోపం, బాధ, ఆవేశము, అలాగే అసహనము అనేటువంటివి చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి సామరస్యంగా ముందుకు సాగుతూ ఉండడం ద్వారా కొన్ని రకాలైనటువంటి అవరోధాలని అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. మిత్రులు, సన్నిహితులతోటే కొద్దిగా సఖ్యతతోటి మెలుగుతూ ఉంటారు. మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవించేటువంటి పరిస్థితులు ఉండవు. మరీ ముఖ్యంగా కొంత అవమానాలు ఉన్నప్పటికీ ఈ వారం ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగ మార్పుకే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కొంత శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించడానికైతే అవకాశం ఉంటుంది, కానీ అదృష్టం కొద్దిగా తక్కువగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణం. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వ్యయస్థానమందు ఎక్కువ గ్రహ సంపత్తి రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని కూడుకుని ఉన్నప్పుడు కొంత శ్రమ అధికంగా ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన వ్యయ, అలాగే కాసరోగం ప్రపీడనం అన్నారు. అనగా దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే స్థానచలనాది విషయాలు, అనగా ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం, ఉద్యోగపూర్వకంగా కొంత స్థానచలనం కలగవలసి రావడం, ఉద్యోగ మార్పుకి అవకాశం ఉండడము, అలాగే గృహం మార్పు, స్థల మార్పులు లేదా స్థానచలనాది విషయాలకి సంబంధించినటువంటి విషయాలు ఇవి ఏవైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, నిద్రాసౌఖ్యం తక్కువగా ఉండడం, అనగా వేళని అతిక్రమించి భోజనాదులు చేస్తూ ఉండడం, రాత్రి వేళల్లో నిద్ర సరిగా పట్టకపోవడము, అలాగే కొంత రుణబాధలకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మకర రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావము, గ్రహాల యొక్క అనుకూలతలు తక్కువగా ఉండడము, వారం యొక్క ప్రారంభంలో దాదాపుగా మంగళవారం వరకు ఉండేటువంటి గ్రహ సంపత్తి కూడా ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. అందువల్ల కొత్త సంవత్సరంలో ఏదైనా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పనితోటి ప్రారంభం చేద్దామంటే ఈ రాశి వారికి కుదరదు. ఏదైనా ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేద్దామనో లేదా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి విషయాలని ఈ విధంగా ప్రారంభం చేద్దామనో అనుకుంటే అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు, కొంత సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి వాతావరణం అనేటువంటిది ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అంతేకాక శుక్రుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలం, అదొక్క బలమై ఈ వారంలో ఈ రాశి వారికి ఉన్నది. కాబట్టి కొంతలో కొంత ఆర్థికమైనటువంటి విషయాలు బాధించకుండా ఉంటాయి. ఏదైనా సమయానుకూలంగా ఏదైనా ఆర్థికంగా అవసరం వచ్చిందనుకోండి, అది మీ శుక్రుడు అటు మీ తల్లిదండ్రుల రూపంలోనో, మిత్రుల రూపంలోనో, భార్య రూపంలోనో, స్నేహితులు లేదా ఇతరుల బంధువుల రూపంలోనో ఎలాగో అలాగా ఆ ధనాన్ని సమకూర్చేటువంటి విధంగా శుక్రగ్రహం మీకు ఉపయోగపడుతూ ఉంటారు. ఆ ఒక్క విషయంలో మాత్రం కొంత ఆనందంగా మనం చెప్పవచ్చును. మిగతావన్నీ కూడా కొంత శ్రమాధికంగా ఉండడం, శరీరం అలసిపోతూ ఉండడం, అనారోగ్య సమస్యలను, ఏదో రుణబాధలను, ఇలా కొంత స్థానచలనానికి సంబంధించిన అంశాలను కొంత మకర రాశి వారికి ఆ బాధలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి అంశాలు కొంత సానుకూలంగా ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగాదులు చేస్తూ ఉన్నారో వారు ఓవర్ టైం చేయడం, అలాగే కాలాన్ని అతిక్రమించి వారు చేయవలసినటువంటి సమయానికన్నా ఎక్కువ సమయం ఉద్యోగంలో ఉండడం, పని వేళల్లో మార్పులు లాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కొంత అధికంగా శ్రమిస్తారు. వ్యాపార మార్పుకై ఇది అంత మంచి సమయం కాదు, వ్యాపార విస్తరణకి కూడా అంత మంచి సమయం కాదు. అలాగే విద్యార్థులకి కాలం కొంత అనుకూలంగా ఉన్నది. కొంత దూర విద్య, విదేశీ విద్యలకి సంబంధించినటువంటి అంశాల పట్ల అనుకూలత కనబడుతూ ఉన్నాయి.
అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగానే చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందువల్ల అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. లాభస్థానమందు రవిగ్రహం, బుధగ్రహం, కుజగ్రహం అనుకూలంగా ఉండగా ఈ రాశి వారికి ప్రధానంగా ఉన్నటువంటి రాహుబలం అలాగే చంద్రబలంతో కలుపుకొని దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కుంభరాశి వారికి ఉన్నాయి. ఈ గ్రహ సంపత్తి అదృష్టకరమైనటువంటి సమయాన్ని సూచిస్తూ ఉన్నది. కొత్త సంవత్సరం ఆనందదాయకంగా ప్రారంభం చేయడానికి అలాగే కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలతోటి ముందుకు సాగడానికి అలాగే బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి, తోబుట్టువులతోటి, పై అధికారులతోటి, ఇతర పనిచేసేటువంటి వారితోటి వీరందరితోటి కూడా సఖ్యతతో కూడి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ కొంత కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆదాయ మార్గాల్ని పెంచేటువంటి విధంగా, ఆర్థికాభివృద్ధిని సూచించేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నది. అనగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్నో ధనాన్నో తిరిగి సంపాదించుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ఉద్యోగ పరంగా కొత్త ఉద్యోగం లభించడమో లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషను లేదా ఉద్యోగం మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూమిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ వీరందరూ కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ వారం గత సంవత్సరం ప్రారంభమైనటువంటి వారంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి స్థాయిలో కుంభరాశి వారు ఉండడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులకి అటు విదేశీ విద్య కోసము లేదా దూర విద్య కోసము లేదా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి కోసం ఈ గ్రహస్థితి చక్కగా ఉపయోగపడుతూ ఉన్నది. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి చికాకులు దూరం అవుతాయి. ఆనందదాయకమైనటువంటి కుటుంబ వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతోటి సఖ్యత ఉంటుంది. అటు ఇతర కుటుంబ సభ్యులతోటి కూడా మంచి రిలేషన్షిప్ ని మీరు కొనసాగించుకోగలుగుతారు. ఇలా కుంభరాశి వారందరూ కూడా చక్కగా ఈ సంవత్సరం ఈ వారం ప్రారంభమైనటువంటి ఈ వారం ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికై ఆంజనేయ ఆరాధన అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆరాధన మంచిది. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా దశమ కేంద్రంలో రవిగ్రహం అనుకూలిస్తూ ఉండడం, దిగ్బలాన్ని పొందినటువంటి రవిగ్రహం మీద అనుకూలిస్తూ ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి ఉండడం అనేటువంటి విషయం సానుకూలమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. దీనికి తోడు ఈ వారం ప్రారంభం లగాయితూ చంద్రబలం అధికంగా ఉండేటువంటి పరిస్థితుల వల్ల కొత్త సంవత్సరాన్ని మీనరాశి వారు ఈ వారంతో చక్కగా ఆనందదాయకంగా ప్రారంభించగలుగుతారు. ఈ కొత్త సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు మీరు పెట్టుకున్నారో ఆ ప్రణాళికలకి అనుగుణంగా మీ యొక్క జీవన విధానము, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, అలాగే ఈ గ్రహస్థితి కూడా మీకు సానుకూలంగా అనుకూలిస్తూ ఉండడంతో చక్కగా కుటుంబ సభ్యులతో ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. నూతన వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఇళ్లను కానీ, బంగారు ఆభరణాలను కానీ, గృహోపకరణాలను కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితర లగ్జరీకి సంబంధించినటువంటి విషయాలు, ఆ వస్తువులను కానీ కొనుగోలు చేయడానికి లేదా అప్పు చేసైనా సరే వాటిని కొనుగోలు చేయడానికి, వాటిని ధరించడానికి, వాటిని ఉపయోగించుకోవడానికి గ్రహస్థితి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధన అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహ సంపత్తి వల్ల ఏర్పడినటువంటి యోగాలలో బంధువులతోటి సత్సాంగత్యము,
బంధువులతోటి ఉండేటువంటి తగువులు, తోబుట్టువులతో ఉండే సమస్యలు, ఆస్తి తగాదాలు, మరి ఏ ఇతరత్రా ఉన్నటువంటి ఇబ్బందుల నుండైనా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల బారి నుండి కూడా ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే శరీర ఆరోగ్యం పట్ల మాత్రం కొంత శ్రద్ధ వహించాలి. విషపూరితమైనటువంటి జంతువులు, విషతుల్యమైనటువంటి ఆహారము అనగా చాలా సేపు నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలని, అలాగే ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. దానివల్ల కొంత అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడానికి లేదా ఫుడ్ పాయిజన్ అవడానికి అవకాశం ఉంటుంది. 4 కాళ్ల జంతువుల వల్ల కొంత శ్రద్ధ అవసరం. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకండి, మోసపోవడానికి ఈ రోజుల్లో అవకాశం అధికంగా ఉన్నది. ఈ విషయాల పట్ల శ్రద్ధగా ఉండండి. వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి సమయం చక్కగా ఉంటుంది. ఆ వ్యాపార ఉద్యోగాల్లో ఎదుగుదల చాలా గొప్పగా కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పు, వ్యాపార విస్తరణ లాంటి అంశాలు మీనరాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అలాగే నూతన ఆభరణాలు, వాహనాలు, వస్త్రాలు, వస్తువులు లాంటివి కొనుగోలు చేయడము, గతంలో అమ్ముకున్నటువంటి వస్తువులు తిరిగి కొనుక్కోవడం, నష్టపోయినటువంటి ద్రవ్యాలను సంపాదించడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం మానసిక సౌఖ్యం ఉంటుంది. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.